కామన్ మ్యాన్ కూడా ఐపీసీ చట్టాలు 4 మీద ఉంటాయి. 302 గాని, 499 గాని, అదేవిధంగా 498 గాని ఇవి సెక్షన్లు ఉంటాయి. సో ఇప్పుడు బిఎన్ఎస్‌లో సెక్షన్లు గుర్తు ఉండాలంటే ఎట్లా సార్? ఎట్లా సాధ్యపడుతుంది? చూడండి నందు గారు, ఇప్పుడు మనం వాడక భాషలలో ఏవైతే పదాలు మనం వాడుతుంటామో జనరల్‌గా వచ్చేస్తుంటాయి. 420 అంటాం. ఇప్పుడు 420 కూడా అంటాం. అది పోయింది అది ఇంకా. దాని కొత్త సెక్షన్స్ ఏవైతే వచ్చినాయో దాని ఇంప్లిమెంటేషన్లో కూడా మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఆ పర్టికులర్ అఫెన్స్ని ఒకసారి మనం ఫేస్ చేస్తే మన లైఫ్లో, ఇప్పుడు ఎవరైనా మన మీద ఒక కేసు పెట్టినారు, ఏ సెక్షన్లో కేసు పెట్టినారు, నేను ఒకరి మీద కేసు పెట్టించా, ఏ సెక్షన్లో కేసు పెట్టినా, వన్స్ మన మైండ్లోకి అది ఎమర్జ్ అయింది అనుకోండి, మనకి రేపు గుర్తుండిపోతుంది, ఇన్కన్క్యులేట్ అయిపోతుంది, దాని మీద ఎటువంటి డిస్ప్యూట్ అయితే లేదు. బట్ ఇట్ విల్ టేక్ కొంచెం టైం అయితే పడుతుంది. అంటే అదే చెప్పినాను ఇదివరకు, గ్రాస్ప్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు కామన్ మ్యాన్కు పూర్తిగా చట్టాల మీద అవగాహన ఉండాల్సిన అవసరం లేదు, కానీ నేరం ఏంటనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తాము, మాకు చట్టంలో ఒకటి ఉంటుంది, మీరు కూడా లా చదువుతున్నట్టుకున్నారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటాము. నేరం తెలియకపోవడం, ఇది నేరం అని తెలియకపోవడము ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు. ఇప్పుడు వాట్ ఇస్ లైక్ హెల్మెట్ పెట్టుకోకుండా పోతాం, అది కామన్ మ్యాన్ అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, హెల్మెట్ లేకుండా పోతే, హెల్మెట్ పెట్టుకోకపోతే నేరం అని చెప్పి నాకు తెలియదు సార్, నన్ను వదిలేయండి అనడానికి లేదు. సో దట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్. సో అవన్నీ తెలుసుకోవాల్సిన ప్రథమ బాధ్యత ప్రజల మీద ఉంటుంది. అండ్ ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి కాబట్టి కూడా పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే న్యాయ వ్యవస్థలో కానీ అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేసేసి పోలీస్ ఆఫీసర్స్కు, అంటే ఈవెన్ కొందరు అడ్వకేట్స్కు, మాకు కూడా ఈరోజు నాకు కూడా కొన్ని తెలియదు, ఆ అడ్వకేట్స్కు ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వడము, పోలీసులకు కూడా ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వడము, ప్రాసిక్యూషన్ ఆఫీసర్స్కి కానీ లేకపోతే పీపీలకు కానీ జీపీలు కానీ ఏజీపీలు వీళ్ళందరూ ఎవరైతే కోర్సులో వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ సెషన్స్ ఏర్పాటు చేయడము, కొత్త చట్టాల గురించి చెప్పడం, వాటి నేరాల యొక్క ఉద్దేశాలు, వాళ్ళ నేరాల యొక్క శిక్షలు, విధి విధానాలు, ఎవిడెన్సెస్ ఎట్లా రికార్డ్ అయితే అన్నీ కూడా వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తే ఇమీడియట్గా కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. నందుకు ఓకే, అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్గా ఈ చట్టాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల నుంచి వాళ్ళ నుంచి ఏదైనా గైడ్లైన్స్ స్వీకరించామనే ఆలోచనలో లేదంటారా ప్రభుత్వం? ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళు చట్టాలు చేసిన వాళ్ళే తీసుకొచ్చినారు. మనం ఏమనొచ్చు అంటే చెప్పినాను కదా వరకు, మారుతున్న పరిణామాలకు అనుగుణంగా చట్టాలు తీసుకురావాలి. కానీ ఇక్కడ ల్యాబ్స్ జరిగింది విత్ కన్సెంట్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ అనేది తీసుకుంటే ఇంత రచ్చ కాకపోయేది సమాజంలో. సో అది జరగలేదండి. పార్లమెంట్ ఎప్పుడైతే బిల్ పాస్ చేసినప్పుడు, బిల్ పాస్ చేసినప్పుడు అది జరగలేదు కాబట్టి దాని మీద వ్యతిరేకతలు కొన్ని వస్తూ ఉన్నాయి. అండ్ ఏదున్నా కూడా, అంటే ఈవెన్ పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పొజిషన్ అపోజిషన్ అందరూ కూడా ఉంటారు కాబట్టి అందరితో డిస్కస్ చేసుకొని అందరికి సమితమైన నిర్ణయాలు కనుక ప్రభుత్వాలు తీసుకుంటే కనుక ఎటువంటి వ్యతిరేకతలు రావు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు వ్యతిరేకతలు వస్తే అందులో భాగంగా ఇప్పుడు మనం కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. బట్ వన్స్ లా ఈస్ మేడ్ దాంట్లో ఎటువంటి ఇది లేదు, దాని ల్యాప్సెస్ లేదు, కానీ ఇంకా దాన్ని మార్చడానికి కూడా నో స్కోప్ ఇప్పుడైతే కాదు. ఓకే.